చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. పెర్ఫామ్ ది ఆపరేషన్ యూజింగ్ 2's కాంప్లిమెంట్ ఫామ్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఏం తీద్దామంటే 73లోంచి 25 తీద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ 25లోంచి 73 తీద్దాం. అలాగే థర్డ్ ఎగ్జాంపుల్ -73 -25 ఇలాగ వచ్చినప్పుడు 2's కాంప్లిమెంట్లో ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు 73 అనేది మనకి బైనరీలో ఏం రాసుకుంటారు అంటే 1 2 4 8 16 32. సో ఇక్కడ రాసేద్దాం 1 2 4 8 16 32 64. ఓకే, 64లో 1 పెట్టుకోవచ్చు. సో 73లోంచి 64 తీసేస్తే 8 + 3 11. సో ఇలా పెట్టుకోవచ్చు. 100 64 + 8 72 72 + 1 73. ఓకే, సో 1 73కి 1 0 0 1 0 0 1 70. 25కి చూద్దాం. 25 అంటే 16 + 8 24 + 1 రిమైనింగ్ 0. సో ఇక్కడ 1 ఉంది, 0 ఉంది, 0 ఉంది, నెక్స్ట్ 1 1. ఇప్పుడు ఇవి ఖాళీ కదా, పైన ఎంత ఉందో కింద కూడా అంతే ఉండాలి. మెనూ ఎండ్ ఎంత ఉందో సప్లై హ్యాండ్ కూడా అంతే ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం 2 జీరోస్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అప్పుడు ఈక్వల్ అయిపోతుంది. ఈక్వల్ లేకుండా మనం చేయలేమన్నమాట. ఓకే, ఇప్పుడు 73 - 25 మనం ఎలా రాయొచ్చు అంటే 73 + -25 కింద రాయొచ్చు. ఈ -25 అనేది ఏంటంటే 2's కాంప్లిమెంట్. ఈ 2's కాంప్లిమెంట్ మనకి ఎలాగొస్తుంది అని అంటే 1's కాంప్లిమెంట్ + 1 చేస్తేనే 2's కాంప్లిమెంట్ వస్తుంది. సో ఈ వాల్యూని ఏదైతే ఉందో ఈ వాల్యూ మనం 1's కాంప్లిమెంట్లోకి మార్చి ఆ తర్వాత 2's కాంప్లిమెంట్లోకి మార్చాలి. ఓకే, సో ఇప్పుడు 1's కాంప్లిమెంట్లోకి మారుద్దాం దీన్ని. ఈ వాల్యూని 1's కాంప్లిమెంట్లోకి మారిస్తే ఏమవుద్ది 1 1 0 0 1 1 0. అంటే జీరోస్ 1's కింద మార్చేయాలి. 1's కాంప్లిమెంట్ అంటే ఏంటంటే జీరోస్ 1's కింద, 1's జీరోస్ కింద మార్చేయాలి. ఇంకా ఇప్పుడు 0 0ని 1 1 కింద రాశాను, ఈ 1 1ని 0 0 కింద రాశాను, ఈ 0 0ని 1 1 కింద రాశాను 0. ఇప్పుడు LSB సైడ్ 1 యాడ్ చేయాలి. 0 + 1 1 1 1 0 0 1 1. సో ఇప్పుడు ఈ 73 ఏదైతే ఉందో దాన్ని 1 0 0 1 0 0 1 కదా. ఇప్పుడు ఈ -25 2's కాంప్లిమెంట్లో వాల్యూ ఎంత అంటే ఇది 1 1 0 0 1 1 1. ఓకే, సో 1 + 1 ఎంత 0 క్యారీ 1, 1 + 1 ఎంత 0 క్యారీ 1, 1 + 1 ఎంత 0 క్యారీ 1, 1 + 1 ఎంత 0 క్యారీ 1. సో ఇది 1 1 1 + 1 0 క్యారీ 1. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా 73లోంచి 25 తీసేస్తే ఎంత అంటే 13లోంచి 5 పోతే 8, 6లోంచి 2 పోతే 4 48. 48 అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది చూడండి, 0 1 1 వచ్చింది. 32 + 68లో 1 వచ్చింది. మిగతావన్నీ జీరోలే. 32 + 68 అంటే 48 కదా. సో ఈ వాల్యూయే తీసుకోవాలి. ఇది ఏదైతే ఉందో క్యారీ, ఈ క్యారీని డిస్కార్డ్ చేయాలి. క్యారీ డిస్కార్డెడ్ అంటే వదిలేయాలన్నమాట. అప్పుడు మనకు ఆన్సర్ ఎంత అంటే 0 1 1 0 0 0 4 0. అప్పుడు ఇది వాల్యూ విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు 48 ఇన్ డెసిమల్. ఎందుకంటే ఇది డెసిమల్లో మనం మాట్లాడుకున్నాం కాబట్టి 73 - 48 73 బేస్ 10 - 25 బేస్ 10 విచ్ ఈజ్ నథింగ్ బట్ 48 బేస్ 10 అనమాట. సో ఈ విధంగా డెసిమల్ వాల్యూస్ ఇస్తే మనం బైనరీలోకి మార్చుకుని 2's కాంప్లిమెంట్ ద్వారా సబ్ట్రాక్షన్ చేయొచ్చు. ఓకే, ఇది బిగ్ నెంబర్లోంచి స్మాల్ నెంబర్ తీయడం, అలాగే స్మాల్ నెంబర్లోంచి బిగ్ నెంబర్ కూడా తీయచ్చు. 25 - 73 చేద్దాం. 25 - 73. సో 25కి సేమ్ మామూలుగా రాసేసుకుందాం. మళ్ళీ 1 2 4 8 16 32 64 ఇలా రాసుకుంటే మనకి ఏమవుద్దంటే నెంబర్స్ని ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ మనం 25కి రాసాం, 73కి రాసాం. 25 కంటే 0 0 1 1 0 0 1 0 0 1 1 0 0 1 1 0 0 1. 73కి 1001 0 0 1 1001 0 0 1 1001 0 0 1. ఓకే, ఇప్పుడు ఇది 25, ఇది 73. 25 - 73 కదా. ఇప్పుడు దీన్ని మనం 25ని యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంచేయచ్చు. 73ని మాత్రం ఏం చేయాలి,
యాజ్ ఇట్ ఈజ్. ఓకే, 73ని ఏం చేయాలి, ముందు 1's కాంప్లిమెంట్లోకి మార్చాలి, తర్వాత +1 యాడ్ చేయాలి, అప్పుడు ఇది 2's కాంప్లిమెంట్ వస్తుంది. ఎందుకనంటే 25 మైనస్ 73ని ఏ విధంగా రాయాలంటే 25 ప్లస్ మైనస్ 73 కింద రాయాలి. ఈ -73 అనేది ఏంటంటే 2's కాంప్లిమెంట్ ఆఫ్ 73 అని అర్థం. 25 ప్లస్ 2's కాంప్లిమెంట్ ఆఫ్ 73. 2's కాంప్లిమెంట్ ఆఫ్ 73 అంటే ఏంటి, 1's కాంప్లిమెంట్ ప్లస్ 1 ఆఫ్ 73 అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎనీవే ఈ నెంబర్ని మనం 1's కాంప్లిమెంట్లోకి మారుద్దాం. 1's కాంప్లిమెంట్లోకి మారిస్తే అంటే ఏంటి, 1స్ని 0s కింద, 0స్ని 1s కింద. సో 0 1 1 0 1 1 0. సో 0 1 1 అండ్ 0 1 1 0. ఓకే, ఇది 1's కాంప్లిమెంట్. యాడ్ చేసిన 1 LSB, అప్పుడు 0 1 1 0 1 1 1 వచ్చింది. సో ఇది 2's కాంప్లిమెంట్ ఆఫ్ 73. ఇలా అనొచ్చన్నమాట. ఇలా క్యాప్ పెడితే కూడా 2's కాంప్లిమెంట్ అవుతుంది. ఓకే, అప్పుడు ఈ నెంబర్ని తీసుకుందాం 25ని. 0 0 1 1 0 0 1. ఇది 0 1 1 0 1 1 1. సో ఇది 25, ఇదేమో 2's కాంప్లిమెంట్ ఆఫ్ 73. 1 + 1 0 క్యారీ 1, 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 1 1 1 + 1 0 క్యారీ 1 1. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది యాక్చువల్గా 25 మైనస్ 73 అంటే -45 -48. ఇంతకుముందు 73 - 25 చేస్తే 48 వచ్చింది. ఇప్పుడు 25 - 73 చేస్తే ఎంత వస్తుంది, -48. ఈ -48కి ఈక్వలెంట్ వాల్యూ ఇదన్నమాట యాక్చువల్గా. ఓకే, ఇప్పుడు ఈ -48ని మనం 2's కాంప్లిమెంట్లో రిప్రజెంట్ చేసామనుకోండి, చూద్దాం ఏమొస్తుందో. 0 1 0 1 1 1 1 0 0 1 1 0 0 1 1001 0 0 1. సో దీన్ని 1's కాంప్లిమెంట్లో వస్తే 0 1 0 1 1 1 1 వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇది 1's కాంప్లిమెంట్ లాగా మార్చిన తర్వాత 1 యాడ్ చేద్దాం. 1 + 1 0 క్యారీ 1, 1 + 1 0 క్యారీ 1, 1 + 1 0 క్యారీ 1, 1 + 1 0 క్యారీ 1. సో 1 1 0 వచ్చింది. చూడండి, ఇది 16, ఇదేమో 32, ఇదేమో 16, ఇది 64, ఇది 32, 16. 32 + 16 ఎంత, 48. సో దిస్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ 2's కాంప్లిమెంట్ నెంబర్. 2's కాంప్లిమెంట్ ఆఫ్ 48 అనమాట. అంటే మైనస్ నెంబర్, నెగిటివ్ నెంబర్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ నెంబర్. మీరు పొరపాటున దీన్ని 64 + 16 అలా అనుకోవడానికి వీలు లేదు. వచ్చిన నెంబర్ ఇది 2's కాంప్లిమెంట్ నెంబర్, మైనస్ నెంబర్. సో కంప్యూటర్ అర్థమెటిక్ ఆపరేషన్స్లో నెగిటివ్ నెంబర్ రిప్రజెంట్ చేయాలంటే 2's కాంప్లిమెంట్లో రిప్రజెంట్ చేస్తేనే అప్పుడు అది నెగిటివ్ నెంబర్ కింద మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో అలాగే 1's కాంప్లిమెంట్లో కూడా సేమ్. సో 25 - 73 is nothing but -45. -48 represented in 2's complement like this. మీకు అది కూడా చూపించాను ఇక్కడ. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే -73 - 25. -73 - 25. -73 ఏం రాయొచ్చు, 73 రాసుకోండి, తర్వాత 73 రాసి 2's కాంప్లిమెంట్ ఆఫ్ 73 రాయి, అప్పుడు మైనస్ అవుతుంది. అలాగే 25 రాసి 2's కాంప్లిమెంట్ ఆఫ్ 25 రాయి, అప్పుడు -25 అవుతుంది. ఓకే, సో 25 అండ్ 73 అంటే ఇప్పుడు చూడు, 73 అంటే ఏమొచ్చింది, 1001 001, 1001 001. సో 2's కాంప్లిమెంట్లోకి మార్చు, 0 1 1 0 1 1 0 + 1. సో 1 1 1 0 1 1 0. సో ఇది 2's కాంప్లిమెంట్ ఆఫ్ 73 అంటే -73 అనమాట, -73. అలాగే 25కి చూద్దాం. 25కి ఏమొస్తుంది, 25కి 0 0 1 1 0 0 1 0 0 1 1 0 0 1. ఓకే, ఇప్పుడు ఇది 25. -25 2's కాంప్లిమెంట్లో రిప్రజెంట్ చేయాలంటే ఏంటి, 1's కాంప్లిమెంట్లోకి మార్చండి. 0 0 1 1 0 1 యాడ్ చేయండి. ఇప్పుడు 1 1 0 0 1 1 1. ఇప్పుడు ఇది -73. -73 is equals to 0 1 1 0 1 1 1. ఓకే, దీనికి 1 1 0 0 1 1 1. ఇది -25. ఇప్పుడు రెండు యాడ్ చేసేయండి. సో -25 -73 ప్లస్ -73 -25 ఏ విధంగా రాయొచ్చు అంటే -73 ప్లస్ -25. సో ఇది 2's కాంప్లిమెంట్ ఆఫ్ 73 అంటే -73 ప్లస్ 2's కాంప్లిమెంట్ ఆఫ్ 25 అంటే -25. ఇలా రాసుకోవాలన్నమాట. ఎందుకంటే కంప్యూటర్ డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ చేయదు. a - bని రాయాలంటే a ప్లస్ -b కింద రాయాలి. ఈ -b అనేది 1's కాంప్లిమెంట్ 2's కాంప్లిమెంట్ అవుద్ది అనమాట. అది మెయిన్ పాయింట్. 1 + 1 0 క్యారీ 1,
111 1 1 1 1 1 1 ప్లస్ 1 0 క్యారీ 1 1 ప్లస్ 1 0 క్యారీ 1 టూస్ కాంప్లిమెంట్లో క్యారీని డిస్కార్డ్ చేయాలి. ఇప్పుడు 0011 అంటే ఇది 1 2 4 8 16 16 ప్లస్ 8 24 24 ప్లస్ 4 28 28 ప్లస్ 2 28 ప్లస్ 2 30 వచ్చింది ఇక్కడ. ఓకే, 30 వచ్చింది. ఇప్పుడు ఇది టూస్ కాంప్లిమెంట్ ఫామ్ కదా. ఇప్పుడు యాక్చువల్గా -73ని -25తో యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 5 3 8 7 2 9 -98 వస్తుంది. సో ఇప్పుడు ఇది టూస్ కాంప్లిమెంట్ ఫామ్ కదా. దీన్ని నిజంగా ఇది విచ్ ఈజ్ దిస్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ -98 యాక్చువల్లీ. కానీ మీకు అనిపించకపోవచ్చు. చూద్దాం, 98 కాదు. ఇప్పుడు 001111 వచ్చింది కదా, దీన్ని వన్స్ కాంప్లిమెంట్లోకి మార్చండి. మళ్ళీ 1 యాడ్ చేయండి. 1 ప్లస్ 1 0 క్యారీ 1 1 0 0 0 1 1. సో ఇప్పుడు చూడండి 98, ఇది 64, ఇది 38 32 64 ప్లస్ 32 4 2 6 6 3 9 96, ఇది 2 98. సరిపోయిందా? సో ఈ విధంగా మీరు చేయొచ్చు అనమాట. ఎగ్జామ్లో చాలా ఈజీగా చేయొచ్చు ఇవి మీరు ఫాలో అయితే కనుక. సో ఈ వీడియో కనుక మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.